నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికాతో యుద్ధం పైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిషియాన్ గారు సంచలనమైన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే అమెరికా ఇరాన్ మధ్య పరస్పర దాడులు, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయాలతో పశ్చిమాసియాలో ఇప్పటికే పరిస్థితులు దిగజారాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిషియాన్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తుందని ప్రకటించారు. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడులను విస్తరించిందని, ఆ పరిణామాలను దేశ ప్రజలు అంగీకరించాలని కోరారన్నమాట. అలాగే పశ్చిమాసియాలో జరుగుతూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మేము అమెరికా మీద యుద్ధం చేస్తూ ఉన్నామని చెప్పేసి 10 రోజులుగా ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రతరమయ్యాయి. కువైట్లోని అమెరికా బేస్ పైన ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడగా అమెరికా వాటిని తిప్పికొట్టింది. ఇప్పటి వరకు 100 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని చెప్పి పెంటగాన్ రిపోర్ట్ చేసింది. హార్ముజ్ జలసంధి వద్ద చమురు నౌకలపైన దాడులతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అమెరికా ఇరాన్తో యుద్ధం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెత్ గారు తెలిపారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు $37.5 బిలియన్, సుమారు 3,60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు. సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ ముందు ఆయన తొలిసారి హాజరై ఈ వివరాలు వెల్లడించారు. అయితే ఈ ఖర్చును సమర్థించుకునేందుకు హెక్సెత్ యుద్ధం కోసం మరో $67 బిలియన్ విడుదల చేయాలని కోరడం గమనార్హం అన్నమాట. అంటే $67 బిలియన్ అంటే ఇప్పుడు చేసిన ఖర్చుకు డబల్ అన్నమాట. దీంతో ప్రస్తుతం ఇంకా యుద్ధం ముదరబోతుందని చెప్పేసి ఇరాన్ తగ్గడం లేదు, అమెరికా తగ్గడం లేదు. మరి గల్ఫ్ దేశాలు ఏ విధంగా ముందుకు వెళతాయో ఆసక్తికరంగా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.